అంటే ఇప్పుడు మీకు తెలిసిందే ఒక చిన్న పానీపూరి ఇది కూడా కొత్తగా ఏమైనా మోడల్ వస్తే ఒక 15-20 మంది ఫ్రాంచైజీలు ఇచ్చేయడం ఇట్లా ఒక 70 లక్షలకే పానీపూరి 60 లక్షలకే ఫ్రాంచైజ్ మోడల్ అన్నీ వచ్చి వాళ్ళే చేస్తారు ఇలా ఇలా చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నీ అయిపోయాయి కదా. మీ మోడల్ అంత క్లిక్ అయిన తర్వాత ఎందుకు అంటే మీరు అన్ని చోట్ల చేయలేరు కదా. ఆ బ్రాండ్ పెంచాలనుకున్నప్పుడు కేఎఫ్సి అనేది ఏదైతే మోడల్ మీరు అనుకొని వచ్చారో అది వాడు అన్ని చోట్ల చేయలేడు. అందుకే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఇచ్చేసారు ఫ్రాంచైజెస్ అనేది. మీరు ఎందుకు కన్ఫైన్డ్ టు యువర్ బ్రాండ్ మీదే అని ఎందుకున్నారు? అంటే బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నీ దగ్గర ఒక 1 crore 1.5 crore మనీ ఉంది, యూ వాంట్ టు హ్యావ్ అ బిజినెస్. నన్ను అప్రోచ్ అయినారు, నేను మీకు ఫ్రాంచైజీ ఇస్తానని చెప్పి ఒక 30 లక్షలు తీసుకున్నాను. 30 లక్షలు నేను సంపాదించడానికి నాకు 1 year పడుతుంది ఒక అవుట్లెట్ నుంచి. 8 నెలలు 9 నెలలు పైన పడుతుంది అనుకుందాం 30 లక్షలు సంపాదించడానికి. ఇక్కడ 1 dayలో నాకు వచ్చేసింది కదా. అవును, సింపుల్ లాజిక్. నేను 1 year కష్టపడి సంపాదించుకునే అమౌంట్ని నేను 1 dayలో నేను సంపాదించుకుంటున్నాను. అవును. అండ్ అట్ ద సేమ్ టైం రాయల్టీలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ నేను సంపాదించుకుంటున్నాను. సింపుల్ లాజిక్. ఇప్పుడు నువ్వు 1 crore ఒక అవుట్లెట్ డీసెంట్ సైజ్ పెట్టాలంటే మినిమం 1 crore అవుతుంది. 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని మీద నువ్వు రాయల్టీలు కట్టి బ్రాండ్కి నీకేం మిగలదు ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఆ 1% 2% ఓకే కోసము, మార్జిన్ కోసము నువ్వు ఎన్ని రోజులు కష్టపడతావు? చిన్న లాజిక్. ఓకే, నువ్వు ఎన్ని రోజులు, ఇప్పుడు నువ్వు 1 crore నువ్వు డబ్బులు పెడుతున్నావు అని అంటే యూ ఎక్స్పెక్ట్ గుడ్ రిటర్న్స్. అండ్ ఇదేదో ఊరికి డబ్బులు పెడితే నడిచేది కూడా కాదు. నువ్వు నీ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎవ్రీ సింగిల్ డే నువ్వు ఆడ కూర్చొని నువ్వు నడపాలి, ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. లేకపోతే అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఫుడ్ విషయంలో ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఎవరైతే నిజాయితీగా జాగ్రత్తగా అక్కడ కూర్చొని చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం చేసుకున్నన్ని రోజులే ప్రజలు మనల్ని నడిపిస్తారు, లేదంటే పక్కకి వేసేస్తారు. సింపుల్ లాజిక్. ఎన్నో చూసినాం, ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ చూసాం కదా. సో ఇప్పుడు అట్లాంటప్పుడు ఆ ఏం మిగలన్న రోజున నువ్వు ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది నీకు పెట్టడానికి, ఎఫర్ట్ పెట్టడానికి? రాదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వను అని అంటే దీంట్లో హై మార్జిన్స్ ఉండదు. నువ్వు హై మార్జిన్స్ ఇవ్వాలి అని అంటే నేను ఇస్తున్న ప్రైజ్, నేను ఇస్తున్న క్వాలిటీ, నా మార్జిన్ అనేది 8% మార్జిన్ 9% మార్జిన్లో నేను పనిచేస్తాను. ఓకే, నా మార్జిన్ 8 to 9% రేంజ్లో మ్యాక్సిమం ఉంటుంది. బాగాలేనప్పుడు పడిపోతుంది. కొద్ది బిజినెస్ ఏదైనా వాల్యూమ్ తగ్గిన రోజున పడిపోతుంది కదా, నా వాల్యూమ్ పడిన రోజున తగ్గుతుంది. సో మరి ఇప్పుడు అట్లున్నప్పుడు, అంత థిన్ లైన్ ఉన్నప్పుడు నువ్వు ఫ్రాంచైజీ ఎలా ఇవ్వగలుగుతాను? సో ఇప్పుడు నేను 1 crore మీద రాయల్టీ కట్టి తీసుకుంటే నేను అదే దోస్ని మీ ప్రైస్కి ఇవ్వకుండా ఎక్స్ట్రా ప్రైజెస్ ఇస్తాను కాబట్టి అది మీ బ్రాండ్ మీద పడుతుందని చెప్తున్నారు. 100%. ఇప్పుడు నేను ఇప్పుడు 80 రూపాయలకు 90 రూపాయలకు అమ్మే దగ్గర నువ్వు 120 130 140 రూపాయలకు అమ్మితే కానీ నీకు ₹1 మిగలదు. మరి ఇప్పుడు అంత ప్రైస్ పెట్టినప్పుడు వాల్యూమ్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు నా పంచకట్టు దోశ మనకి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మనము ప్రజలు మనల్ని ముందరికి ఎందుకు తీసుకుపోతున్నారు అని అంటే పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజింగ్, ఈ క్వాలిటీకి. ఇప్పుడు నేను ఇదే ప్రైజు 80 రూపాయలు దోశ ఇస్తున్నా కదా, నేను 80-90 రూపీస్లో దోశ మంది టాప్. నూనె దోశలు తీసుకుంటే మనకు ₹60 ₹70 రేంజ్లో ఉంటాయి. నేను దాన్ని 40కి తీసుకురావచ్చు. నెయ్యి దోశలు 80 రూపాయలు కాస్త నేను 60 రూపాయలకి తీసుకురావచ్చు. ఏం తీసుకురాలేక ఏం లేదు, నీకు అప్పుడే తెలిసిపోతుంది. ఎందుకు అని అంటే క్వాలిటీలో ఎఫెక్ట్ పడుతుంది.